ఓయ్ ఇప్పుడు లేసావా? రాత్రి సినిమా ఎలాగుంది? బాగుంది. సినిమా గురించి వీడియో చేస్తాను ఇప్పుడు. బాగుందా సినిమా? బాగుంది. పిల్లలు టిఫిన్ తెచ్చారా? పెట్టాను, స్కూల్ పంపించాను. ఫ్రెండ్స్, ఇల్లంతా అయితే బోసిపోయినట్టుంది. నిన్న జంగారెడ్డిగూడెం ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అమ్మ వాళ్ళైతే యాదంతపురం వెళ్ళారు అన్నాను కదండి. ఇంకా లలిత నేనే ఉన్నాం. నాన్నగారు కూడా పనిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు మా నాన్న పనిలోకి. వెళ్ళిపోయాడండి. ఇల్లంతా ఖాళీగా ఉంది, చూసారా ఏదోలాగా ఉంది. అమ్మమ్మ గారు లేకపోతే సందడి లేనట్టు ఉంది. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. చిన్నోడేడి ఆడు వెళ్ళాడా? సినిమా ఎలాగుందో చెప్తాను నేను. ఇద్దరు కూడా బళ్ళోకి వెళ్ళిపోయారంటండి. నేనైతే ఇంక ఇప్పుడే లేసాను. టైం వచ్చేసి ఎంత అయిందండి? 11:30 ఉంది. మీకైతే పుష్ప మూవీ గురించి అయితే కొన్ని విషయాలు చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు కూడా కొన్ని ఎక్సైట్మెంట్లు ఉంటాయి. ఆ ఎక్సైట్మెంట్లు గురించి బాగా ఫీల్ అవుతుంటాం. నేనైతే ఫస్ట్ కాడి నుండి కూడా ప్రతి సినిమాకి కూడా వెళ్ళిపోయేవాడిని అండి. మా అన్న అలా ఏ సినిమా వచ్చినా థియేటర్లో చూస్తాం. మా అన్న పెళ్ళయ్యాక తగ్గించేసినండి నేను. ఇప్పుడైతే పుష్ప 2కి వెళ్ళానండి నేను నిన్న. ఎందుకంటే నిన్న జగ్గారెడ్డిగూడెం ఒకటి వెళ్ళాం. అక్కడేమో థియేటర్ల దగ్గర అడవుడి ఇంకా ఎక్సైట్మెంట్ అయితే ఆగలేదండి. చాలా రోజుల తర్వాత వెళ్ళాం మూవీకి. పుష్ప మూవీ గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి. ఇప్పుడే లేచాను నేను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎవరో కూడా లేరండి. ఇంటి దగ్గర ఇల్లంతా పోసిపోయింది. లలిత నేనే ఉన్నాం. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక వెళ్ళాను. కొంచెం టికెట్ రేట్లు అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి, కానీ సినిమా అయితే మటుకే కంపల్సరీగా చూడాలనిపించిందండి. ఎందుకంటే ఏం జరుగుద్దా స్టోరీ అని మన మనసులో అలాగా రివైండ్ అయిపోతుంటుందండి. మనం ట్రైలర్లో గట్రా అవన్నీ చూస్తుంటాం కదండి. ఇంకా నేనైతే సినిమాలు బాగా చూస్తుంటానండి. చిన్నప్పటి కంటే బాగా అలవాటు. ఏ సినిమా కూడా ఎక్కువ శాతం మిస్ అవను. ఇంకా పెళ్ళైన కాడ నుండి కొంచెం తగ్గించేసానండి. ఇప్పుడైతే రీసెంట్గా పుష్ప చూశాను. మూవీ గురించి కొన్ని హైలైట్లు అయితే పంచుకుందాం అనిపించిందండి. అంటే మనం అంతకుముందు ట్రైలర్లో చూసాం. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారండి. అందుకని నాకు కొంచెం చెప్పాలనిపించింది. సినిమా గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అయితే కడ వరకు చూడండి, మీకు ఒక అభిప్రాయం వస్తుంది. అంటే నా అభిప్రాయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే మీ ఇష్టం. పుష్ప మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలా లేదంటే నేనైతే కంపల్సరీగా చూడాలని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అండి. ఏముందంటే అసలు 2 ఫైట్లు ఉంటాయి. అలా ఆ 2 ఫైట్ల గురించి సినిమా చూడాలండి. ఆ లేడీ గెటప్లో ఉంటారు ఒకటి, ఆ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుందండి. అలా ఎలాగంటే మనం ఆ ఫైట్ల గురించి ఎంత చెప్పినా సరే ఇంకా తక్కువ అండి. మందంటే బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి, లేదంటే ఇది వరకలాగా అయితే పెళ్ళికి ముందులాగా అయితే నేను ఇంకా ఇంకోసారి అయితే కంపల్సరీగా వెళ్ళను. సినిమా రిలీజ్ అన్న కాడ నుండి యూట్యూబ్లో గట్రా ఈ సోషల్ సైట్లో గట్రా సినిమా గురించి వచ్చే ఈ రూమర్స్ అవి ఆ హైలైట్స్ అయితే చూసి ఫస్ట్ అయితే ఇంకా డల్ అయిందేమని నేను నిజంగా అనుకున్నానండి. కానీ మన సినిమా చూసి మన అభిప్రాయం అయితే చెప్పాలి. నేనైతే చెప్తున్నానండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో అయితే కడవర చూడండి. అది చాలా సినిమా గురించి అయితే నేను చెప్పేది ఏం లేదండి. చాలా బాగుందండి. అసలు ఏదైనా చాలా బాగుందండి. ఏంటంటే ఆ ఫస్ట్ ఆ లేడీ గెటప్లో ఉన్న ఫైట్ ఒకటి అండి బాగా హైలైట్. అదేవిధంగా ఆ లాస్ట్ ఫైట్ ఒకటి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత శిఖావత్ సార్ అండి. శిఖావత్ సార్ అయితే కొన్ని సీన్లు కూడా అయితే చాలా చాలా మైనస్ అయిపోయాడండి. అసలు నిజంగా ఫస్ట్ హాఫ్లో ఉన్న పవర్ శిఖావత్ సార్
అసలు సెకండ్ హాఫ్ లో అయితే ఏం లేదండి. అంటే కొన్ని సీన్లు పడినాయండి, ఇద్దరికే టఫ్ ఉండే సీన్లు 2-3 పడినాయి. నాకు అనిపించింది ఏంటంటే, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను శెఖావత్ సార్కి పుష్పకి మధ్యన చాలా ఫైట్లు జరుగుతాయేమో. అందులో ఎవరికి వెళ్తారా, మొత్తం సినిమా అంతా శెఖావత్ సార్కి పుష్ప గురించి, అల్లు అర్జున్ గారి గురించి అయితే అనుకున్నానండి. కానీ మన ఒపీనియన్కి భిన్నంగా ఉందండి స్టోరీ మట్టుకి. అలా ఒక రంగం ఉంది. ఇంకా క్లైమాక్స్లో అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. శెఖావత్ సార్ సీన్ ఉందండి పాపం, ఆఖరికి మనోడు అయిపోతాడా. నాకైతే అది కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ఓ ఫైట్ సీన్ ఎట్టుంటే ఇంకా ఇరగదీసేదినండి. సినిమా అయితే చాలా బాగుందండి. నాకైతే నచ్చిందండి. రేటింగ్లు గట్రా అయితే ఇవ్వలేను, కానీ సినిమా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే ఇంకా అయితే చూడొచ్చండి. ఎందుకంటే మనకు కొన్ని ఎక్సైట్మెంట్లు ఉంటాయండి. ఈ యూట్యూబ్లో గట్రా వచ్చేసాకైతే మరీ ఎక్కువ అయిపోయినాయి. ఎలాగుంటుందా అని మూవీ. ఇక నేనైతే ఆ ఎక్సైట్మెంట్ అయితే తట్టుకోలేకైతే వెళ్ళానండి. ఆ సినిమా అయితే కంపల్సరీగా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో కొన్ని మనకు నచ్చిన విషయాలు కూడా ఉంటాయి. అవి కొంచెం చిల్లిగా కూడా అనిపిస్తాయి. అవి ఏంటంటే సీఎంను కూడా ఫోటో దిగమంటే సీఎం గారు అల్లు అర్జున్ గారిని అన్నారండి. ఫోటో దిగుతానికి స్మగ్లర్ కదా, ఫోటో దిగుతానికి దిగలేము, ఎంత హైప్ ఉన్నా సరే అన్నారండి. దాని గురించి అయితే సీఎంను కూడా మార్చిందండి అల్లు అర్జున్. అది బాగుంటుంది, అదొకటిని. తర్వాత నా ఫ్యామిలీ ఆడబిడ్డ జోలికి వస్తే మటుకి కంపల్సరీగా ఎవరినైనా ప్రాణాలతో వదలకూడదు అన్న డైలాగులు ఉంటాయండి. కొన్ని అయితే గుస్ బంప్స్ తెప్పిస్తాయండి థియేటర్లో, కంపల్సరీగా గుస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి కొన్ని డైలాగులు. ఇంకా అల్లు అర్జున్ గారు అయితే ఇంకా ఆయన యాక్టింగ్ అండి. నేను కంపల్సరీగా ఎందుకు చూసానంటే, ఫస్ట్ హాఫ్ అయితే టాప్లో ఉందండి. మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేసి మన మైండ్లో అనుకుంటాం కదండి. మన మైండ్కి తగ్గట్టు స్టోరీ లేదంటే మన కంపల్సరీగా బాగోలేదు గట్రా అని అంటాం. కానీ ఈ సినిమా కంపల్సరీగా అయితే హిట్ టాక్ వస్తుందండి. నేను ఆ సినిమా ఈ వాటి గురించి అయితే పూర్తిగా అయితే చెప్పలేను, కానీ నా మైండ్లో ఉన్నంత వరకు అయితే పుష్ప సినిమా అయితే చాలా బాగుందండి. ఈ రీసెంట్గా చూసిన సినిమాలో ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. అంటే కొంతమంది ఏమో ఆ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదు కట్రా అంటారు. అవన్నీ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్లు అండి. ఇప్పుడు ఆ పుష్ప మూవీ గురించి నా ఎక్స్పెక్టేషన్లు అయితే ఫస్ట్ హాఫ్ ట్రైలర్లో గట్రా చూసినప్పుడు అయితే హీరోయిన్ చనిపోద్దనో, లేదంటే ఇంకా ఆ యనమలు ఉండే ఇంకో అతను ఉంటాడు కదా, అతను చనిపోతాడనో వేరు వేరు ఒపీనియన్లు ఉండేయండి మనకి. ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మగారికి ఏదన్నా అవుద్దేమో, లేదంటే వాళ్ళ అన్నీ ఏదైనా చేస్తాడని, అంటే నా ఒపీనియన్ అండి. మనం చూసి అట్లు బట్టి వాళ్ళకి వచ్చేది. కానీ స్టోరీ అయితే చాలా భిన్నంగా ఉంది. ఇంకా చాలా అయితే బాగుందండి. కొన్ని అయితే ఫన్నీగా కూడా అనిపించినాయి. కంపల్సరీగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉండేవాళ్ళు, సినిమా ఎలాగుందని డౌట్ పడేవాళ్ళు అయితే వీడియో చూడండి. వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదంటే పూర్తిగా అయితే నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇది సినిమా గురించి. ఎందుకంటే ఇంతకన్నా ఇంకా లాగి చెయ్యాలంటే ఇంకే స్టోరీ అయినా ముందు ఫర్దర్గా ఇంకో పార్ట్ ఉంది కాబట్టి ఆ పార్ట్ని కంపేర్ చేసి ఈ పార్ట్ని అయితే మనం చూడకూడదండి. నాకైతే ఎక్కడ డౌన్ అవ్వలేదండి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయానండి నేను. ఇంకా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఇంకా వాళ్ళకైతే ఇంకా పండగనండి. ఎక్కడైతే నాకైతే డౌన్ అనిపించలేదండి. కొంచెం స్టార్టింగ్ ఎంట్రన్స్ అల్లు అర్జున్ గారు ఎంట్రీ ఉంటుందండి. ఇంకా అది సినిమాకి కొంచెం సంబంధం లేదేమో అనిపించింది. అంతేగాని మిగిలిన అంత మట్టుకి అలా ఉన్నాయండి. ఇంకో ఫైట్ అండి, లాస్ట్ ఫైట్ దగ్గర ముందైతే అల్లు అర్జున్ గారి చేతులు కట్టేస్తారు ఫస్ట్ హాఫ్లో. ఇందులో అయితే కాళ్ళు కూడా కట్టేస్తారండి. ఆ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ పార్ట్లో చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఢీకొన్నదంతా మహామహల్నండి. సీఎం గారిని, తర్వాత కేంద్ర స్థాయిలో మంత్రిని అన్న టైపులో ఉంటుంది. స్టోరీ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేనైతే రాత్రి తట్టుకోలేక వెళ్ళానండి. లలిత వాళ్ళని అయితే లలిత చెప్పాను, లలిత అయితే వెళ్ళమందే. మామూలుగా డబ్బులు ఉండడం అయితే వెళ్దాం. మా ఫ్రెండ్ అయితే బుక్ చేసాడండి టికెట్లు, రమ్మన్నాడు. నేను ఇంకా మ్యారేజ్ అయినకండి చాలాసార్లుగా వెళ్తాం తగ్గించేసాను.
నిన్న జంగారెడ్డికి ఒకటి వెళ్ళామేమో. అక్కడ థియేటర్ గారి దగ్గర జనాన్ని చూసి, అదేవిధంగా యూట్యూబ్లో ఈ ఈ చూసి ఏంటన్నదే ఆ ఎక్సైట్మెంట్ అయితే తట్టుకోలేకైతే నేనైతే ఇంకా వెళ్ళానండి. నాకైతే సినిమా నచ్చిందండి. నన్ను ఎవరైనా పుష్ప 2 సినిమా చూడొచ్చు అంటే నేను కంపల్సరీగా అయితే చూడొచ్చు అని చెప్తానండి. నాకైతే ఎక్కడ డౌన్ అయినట్లేదండి. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంపేర్ చేసుకున్న మట్టుకు అయితే వెళ్ళకుండా ఫ్రెండ్స్, సినిమా అయితే నాకైతే నచ్చిందండి. ఇంకా ఈరోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఆ, అమ్మగారు అమ్మమ్మ ఇంటికాడ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్నారు. నేను లలిత ఉన్నాం. ఇంకా నేనైతే ఇప్పుడే లేచానండి. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ సినిమా చూసిన ఎక్సైట్మెంట్ మీతో పంచుకోవాలనే ఫ్రెండ్స్. ఇంకా ఆ, ఇంకా మా బ్రష్ కూడా చేయలేదు నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడే లేచాను. ఇంకా లలిత అయితే బయట ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మొహం కడుక్కుని అయితే ఇంకా భోజనం చేయలే, మధ్యాహ్నం అయిపోతుంది. రాత్రి నేను వచ్చేటోడికైతే లేట్ అయిపోయిందండి. ఎనీవే మూవీ గురించి అయితే ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చిందని అయితే నేనైతే చెప్తాను. ఇదైతే పర్టికులర్గా నా ఒపీనియన్ అండి. ఆ, ఇంకో రకంగానైతే ఏం కాదు. మీకు చూడాలని ఉంటే మీ బడ్జెట్లో టికెట్ ఉందనుకుంటే అయితే మట్టి కంపల్సరీగా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా తగ్గదు. కొన్ని సీన్స్ అయితే కంపల్సరీగా గుస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి ఫ్రెండ్స్. మీకైతే కంపల్సరీగా యాక్టింగ్ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళ ఎవరైనా చూడదగ్గ మూవీ ఏంటంటే నేను చెప్తానండి. 2 ఫైట్లు అట్లా గుస్ బంప్స్ తెప్పిస్తాయండి. చూడండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాం, బాయ్.